ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరుగుతుంది. పార్లమెంటు కొత్త భవనంలోని F101 వసుధాలో ఎంపీలంతా ఓటేస్తారు. సాయంత్రం 6 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి రాత్రికి విజేతను ప్రకటిస్తారు. పార్లమెంటు ఉభయ సభలకు ప్రాతినిధ్యం వహించే మొత్తం సభ్యుల సంఖ్య 788 అయినప్పటికీ 7 స్థానాలు ఖాళీ కావటం వల్ల ప్రస్తుతం 781 మందే ఉన్నారు. పోలింగ్లో పాల్గొనటం లేదని బీఆర్ఎస్, బీజేడీ ప్రకటించాయి. ఆ ప్రకారం 386 ఓట్లు దక్కించుకున్న వారు విజేతగా నిలవనున్నారు. ఎన్డీఏకి 425 మంది సభ్యుల బలం ఉంది. వైసీపీ, ఇతర పార్టీల మద్దతు కలిపితే ఆ సంఖ్య 436కు చేరింది. ప్రతిపక్ష కూటమి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి 324 మంది ఎంపీల మద్దతు ఉంది. ఈ సంఖ్య పెద్దగా మారే సూచనలు కనిపించడం లేదు. ఈ ఎన్నిక రహస్య బ్యాలెట్ విధానంలో జరుగుతుంది. పార్టీలు తమ సభ్యులకు విప్ జారీ చేయకూడదని ఎన్నికల సంఘం స్పష్టమైన ప్రకటన చేసింది. ఎంపీలు తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేసే అవకాశం ఉన్నప్పటికీ అందరూ ఇప్పటికే పార్టీల వారీగా మద్దతు ప్రకటించారు. ఎన్డీఏ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కూటమి బయట ఉన్న వేర్వేరు పార్టీల ఎంపీల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేసింది. ఇరు కూటములు గత 2 రోజులుగా ఎంపీలందరినీ ఢిల్లీకి రప్పించి ఓటింగ్కు సమాయత్తం చేశాయి. మాక్ పోలింగ్ నిర్వహించాయి. పార్లమెంటు పాత భవన సముదాయంలో విపక్ష కూటమి నేతలు ఇప్పటికే సమాలోచనలు జరిపారు. సైద్ధాంతిక పోరులో అంతరాత్మ ప్రబోధానుసారం ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ప్రాధాన్య ఓటులో కేవలం 1వ నెంబర్నే రాయాలని, 2వ ప్రాధాన్యం మెన్షన్ చేయవద్దని నేతలు ఎంపీలకు సూచించారు. ఇండియా కూటమి మాక్ పోలింగ్లో కాంగ్రెస్ నేతలు, టీఎంసీ నేతలు ఎన్నికల ఏజెంట్లుగా నియమించారు. సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, ఇతర విపక్ష నేతలు పాల్గొన్నారు. ఎన్డీఏ పక్షాలు కూడా కూటమి ఎంపీలందరినీ ఢిల్లీలో మోహరించి పోలింగ్ సమయంలో జాగ్రత్తల గురించి వివరించాయి. మొత్తంగా ఎన్డీఏ అభ్యర్థి గెలుపు లాంఛనమని తెలిసినా ప్రతిపక్షాలు ఈ ఎన్నికలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిని రంగంలోకి దించాయి. రాజ్యాంగం, ప్రజాస్వామ్య రక్షణ కోసం పార్టీలకు అతీతంగా ఆయనకు ఓటు వేయాలని విస్తృతంగా ప్రచారం చేశాయి. ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ హడావిడి లేకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లారు. 2022లో జరిగిన ఎన్నికల్లో 725 మంది ఎంపీలు ఓట్లు వేశారు. ఎన్డీఏ అభ్యర్థి జగదీప్ ధన్ఖడ్కు అప్పుడు 528 ఓట్లు రాగా, ప్రతిపక్ష కాంగ్రెస్ అభ్యర్థి మార్గెట్ ఆల్వాకు 182 ఓట్లు దక్కాయి. 15 ఓట్లు చెల్లలేదు. 55 మంది ఓటింగ్కు దూరంగా ఉన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, ఓవర్ టు యు. 17వ ఉపరాష్ట్రపతి ఎన్నికలు మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. సాయంత్రం 7-7:30 గంటల వరకు కూడా ఓట్ల లెక్కింపు జరిగి ఆ మేరకు 17వ ఉపరాష్ట్రపతి ఎవరన్నది చాలా స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది. ప్రధానంగా 2 రోజులుగా ఢిల్లీలో పూర్తిగా ఇటు ప్రతిపక్షం, అదేవిధంగా అధికార పక్షాలకు చెందినటువంటి ఎంపీలంతా కూడా మోహరించారు. అనేక జాగ్రత్తలు తీసుకునే క్రమంలో భాగంగా సంప్రదింపులు జరిగాయి, సమాలోచనలు జరిగాయి. వారందరికీ కూడా మాక్ ఓటింగ్ని కూడా నిర్వహించడం జరిగింది. ఎవరైతే ఏ అభ్యర్థికి ఓటు వేయాలనుకుంటున్నారో ఆ అభ్యర్థి ఎదురుగా ఉన్నటువంటి బాక్సులో 1 అని అంకె వేయాలన్న అంశాన్ని చెప్పడం జరిగింది. రెండో అభ్యర్థి గురించి కానీ లేకపోతే ఇతరత్ర ఎక్కడ కూడా ఎలాంటి మార్క్స్ కానీ పెట్టకుండా, ఇంకు మార్క్స్ కానీ లేకుండా చూసుకోవాలన్న అంశాన్ని కూడా అనేక జాగ్రత్తలతో వారందరికీ కూడా అవగాహన కల్పించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా బీజేపీ ఎంపీలందరికీ కూడా ఈ మాక్ ఓటింగ్ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఇండియా భాగస్వామ్య పక్షాలు చెందిన ఎంపీలంతా కూడా పాత పార్లమెంట్ భవన్లో సెంట్రల్ హాల్లో సమావేశమై ఆ మేరకు వారందరికీ కూడా అవగాహన కల్పించే కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. మొత్తంగా పూర్తిగా ఇటు ఇరుపక్షాలు కూడా సమాయత్తమయ్యాయి. అయితే ప్రధానంగా
క్రాస్ ఓటింగ్ జరగకుండా ఎవరు కూడా తమ యొక్క కూటమికి చెందినటువంటి ఎంపీల సంఖ్యాబలాన్ని పదిలపరచుకోవడంతో పాటు ఇతర పార్టీల నుంచి ఇంకా తెచ్చుకునే ప్రయత్నం చేయాలన్న అంశాన్ని ఇరుపక్షాలు కూడా ప్రయత్నించాయి. అదేవిధంగా క్రాస్ ఓటింగ్ జరిగి ఎక్కడ అవమానాలు పాలవుతున్న అంశాన్ని కూడా ఇరుపక్షాలు కూడా అతి జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది. ప్రధానంగా చిన్న చిన్న పార్టీలు, ఇండిపెండెంట్ వాళ్ళందరూ కూడా ఆకట్టుకొని తమ సంఖ్యాబలాన్ని పెంచుకోవాలని చెప్పి ఇరుపక్షాలు కూడా ప్రయత్నం చేశాయి. అయితే ఇండియా కూటమి చెందినటువంటి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి విస్తృతంగా అనేక రాష్ట్రాల్లో పర్యటించి మద్దతును కోరారు. అదేవిధంగా ఇండియా కూటమే కాకుండా ఎన్డీఏ కూటమి చెందినటువంటి ఎంపీలందరూ కూడా లేఖలు రాశారు. వారందరూ కూడా స్వయంగా కూడా సంప్రదించే ప్రయత్నాలు చేశారు. మొత్తంగా ఈ మొత్తం ప్రక్రియలో ఓటింగ్లో ఉభయ సభలకు చెందినటువంటి సభ్యులే కాకుండా రాష్ట్రపతి నామినేట్ చేసే 12 మంది సభ్యులు కూడా ఓటర్లుగా ఉంటారు. మొత్తం 782, 81 అన్న సంఖ్యాబలం ఉన్నది. అయితే దీనికి సంబంధించి 12 మంది సభ్యులు ఈ ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనట్లేదు. బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితికి చెందినటువంటి 4 ఎంపీలు, అదేవిధంగా బీజు జనతాలకు చెందినటువంటి 7 ఎంపీలు, శిరోమణి అకాలీకి చెందినటువంటి 1 ఎంపీ, మొత్తం 12 మంది సభ్యులు ఓటర్లుగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఈ ఓటింగ్కు దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొత్తంగా చూసినట్లయితే 770 మంది అందరూ గనుక హాజరయ్యి ఈ ఓటింగ్లో పాల్గొన్నట్లయితే దాదాపు 376 ఎవరికైతే ఓట్లు వస్తాయో వారు గెలిచేందుకు అవకాశం ఉంది. సాయంత్రం వరకు కూడా స్పష్టంగా ఎన్నికల ఫలితాలు తెలిసే అవకాశం ఉంది. నూతన పార్లమెంట్లో ఉన్నటువంటి 101 రూములో వసుదా అని ఆ రూమ్కి పేరు, ఆ హాల్కి ఆ కార్యక్రమం అక్కడ అన్నిటి కూడా ఈ ఓటింగ్ జరిగే పోలింగ్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు కూడా క్రాస్ ఓటింగ్ జరగకుండా చూసేందుకు అనేక జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఎన్నిక అనివార్యం కావడంతో అర్థాంతరంగా ఎన్నికలు జరుగుతున్నాయి. 17వ ఉపరాష్ట్రపతిగా ఎవరన్నది సాయంత్రం వరకు స్పష్టమయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా దీంట్లో ఆలోచించాల్సిన అంశం సైద్ధాంతికమైనటువంటి పోరు విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రకంగా పోటీ చేయాలని చెప్పి ఇండియా కూటమి భావిస్తుందన్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా రాజ్యాంగము, ప్రజాస్వామ్య పరిరక్షణలను దృష్టిలో పెట్టుకుని ఆత్మ ప్రబోధం మేరకు ఓటు వేయాలని చెప్పి కూడా పిలుపునివ్వడం జరిగింది. ఇండియా కూటమి చెందినటువంటి నేతలు కానీ ఇతరత్ర ప్రచారం కోసం వెళ్ళినటువంటి నేతలందరూ కూడా అంతర్గతంగా ఎన్డీఏ కూటమి చెందినటువంటి అనేక మంది భాగస్వామ్య పక్షాల ఎంపీలతో మాట్లాడినప్పుడు అంతర్గతంగా తామంతా కూడా మద్దతు తెలియజేసిన అంశాన్ని కొంతమేరకు ఉత్సాహం కలిగించింది. కాబట్టి సరైన రీతిలో గనక ఈ ఎన్నిక గనక జరిగితే ఆ మేరకు ఎన్డీఏ కూటమి బలాన్ని బాగా తగ్గించి గట్టి పోటీని కూడా ఇవ్వచ్చు అన్నది కూడా ఇండియా కూటమి నేతల యొక్క అభిప్రాయం. ఆ మేరకు మరికొద్ది సేపట్లోనే సరిగ్గా 10 గంటలకు ఈ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. అందరూ కూడా తొలి గంటలోనే తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. అందరూ కూడా మూకుమ్మడిగా ఇటు ఇండియా భాగస్వామ్య పక్షాలు చెందిన ఎంపీలు కానీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు చెందిన ఎంపీలంతా కూడా ఒక్కసారిగా ఉదయం 10 గంటలకు పార్లమెంటుకు చేరుకునే అవకాశం ఉంది. వారంతా కూడా లైన్లో నిలబడి ఆ మేరకు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. సాయంత్రం వరకు కూడా 17వ ఉపరాష్ట్రపతి ఎవరన్నది చాలా స్పష్టం కాబోతుంది. ప్రస్తుతానికి ఉన్నటువంటి సంఖ్యాబలం చూసినట్టయితే ఖచ్చితంగా సిపి రాధాకృష్ణనే గెలుపు. 17వ ఉపరాష్ట్రపతిగా ఆయన పదవి బాధ్యతలు స్వీకరించేందుకు అవకాశం ఉంది. అయితే గట్టి పోటీని కూడా ఇస్తున్నామని చెప్పి కూడా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి నేతృత్వంలో ఉన్నటువంటి ఇతర ప్రచారం చేసినటువంటి నేతలంతా కూడా చెప్తున్నారు. కాబట్టి చూడాలి ఏ రకంగా ఈ ఎన్నిక ప్రక్రియ జరుగుతుంది, ఎలాంటి క్రాస్ ఓటింగ్ జరుగుతుందా, లేకపోతే ఇతరత్ర చిన్న చిన్న పార్టీలు ఏదన్నా చివరి నిమిషంలో ఏదైనా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా, ఇవన్నీ కూడా శేష ప్రశ్నలు. సాయంత్రం వరకు కూడా దీనిపై స్పష్టమైనటువంటి సమాచారం తెలిసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ప్రసాద్.